4 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి. ఇంకో 3 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ క్లాసులకి తగినటువంటి విధమైనటువంటి వసతులోనే మొత్తం 7 ప్రిపేర్డ్. ఇంకొక 10కి సంబంధించినటువంటి అది భూమి కొన్నారు, దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు. అది మేము కట్టలేము, దానికి మొత్తం కలిపితే ఒక 7-8 వేల కోట్లు అయిపోతుంది. పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. అమరావతిలో మరి ఏం పూర్తయింది? ఇప్పటికి కూడా ఆ నీళ్లు తోడి నీరు చేరడం, మళ్ళీ తోడడం, చేరడం, తోడడం, ఆ పైన కంపదీసి ఆ పైన చేస్తున్నారు కదా. అమరావతిని వదిలేశారు, అమరావతిని నిర్లక్ష్యం చేశారని 5 ఏళ్ళు రచ్చరచ్చ ఎందుకు చేశారు? మరి ఏమి లేదు కాబట్టి వదిలేయాలి కదా. ఇప్పుడు ఇది ఈ 10 ఏళ్లలో కొంత బిల్డింగ్ కట్టించి కొంత స్కెల్టన్ కట్టినటువంటిది ఉంది. ఇవి వద్దు. అదే సందర్భంలో అమరావతిలోకి సంబంధించినవి అవన్నీ మేము గట్టిని అట్లా వదిలేశారు. అది కంటిన్యూ చేయడం చేతకాని ప్రభుత్వం. మరి ఇవాళ రోజున మనం ఏంటి? అదే చేతకాని ప్రభుత్వం అవ్వట్లేదా? అసమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన. ఇది ఎందుకు పదే అబద్ధాలను వెల్లవేస్తున్నారు? అది ఆర్టు. ఎందుకు అబద్ధాలను నిజమని నమ్మిస్తున్నారు? అది ఆర్టు. ఒక రాష్ట్ర ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే మా వల్ల కాదు, మా చేత కాదు, మేము అసమర్థులం అని ఒప్పుకుంటోందా? అసలు విద్యార్థులకు అవసరమైనటువంటిది, జీవితాలతో ముడిపడి ఉన్నటువంటిది. భవిష్యత్తులో అతి తక్కువ ఫీజులతో చదివినటువంటి డాక్టర్లు రోడ్డు మీదకి వస్తే ఎన్ని జీవితాలు బాగుపడతాయి, ఆ కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది. బాగుపడే సమాజాన్ని వదిలేసి అది విజన్ అవుతుందా? ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా? రోజుకి దబాయించి రోజుకో 60 మంది మంత్రులు, 60 నాయకులు వాట్సాప్ల్లోనూ లేకపోతే స్టేటస్ల్లోనూ పెట్టేసేసి వాళ్ళు చేయలేదు కాబట్టి మేము ఇది గొప్ప, ఇది ఆపేయడం గొప్ప, నడపడం గొప్ప. ఇంతకుముందు మీరు తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయలేదు, వదిలేశాడా? లేకపోతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు, వదిలేశారా? అదే కదా కావాల్సినటువంటిది. ప్రజలకి ప్రయోజనమా కాదా? మెడికల్ కాలేజీలు కడితే ప్రజలకు ప్రయోజనమా కాదా? మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ ద్వారా ప్రజలకు ప్రయోజనమా కాదా? దాంట్లో హైయెస్ట్ సోఫిస్టికేటెడ్ మెటీరియల్ అపోలోలో ఉన్నటువంటి మెటీరియల్ ఉంటుంది. అద్భుతమైనటువంటి మెటీరియల్ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు. నోట్లో ముద్ద పెడితే తుపక్క నూసుకుంటూ అదేమంటే ఇదే గొప్పతనము దబాయించి మాట్లాడితే ఎంతవరకు పబ్లిక్ ని కన్విన్స్ చేస్తున్నారంటే చదువుకున్న మూర్ఖులు కన్విన్స్ అవుతున్నారు.